ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడైయుండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిన్న దినమున మనం క్రికెట్ ఆడాం. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ క్రికెట్ ఆడటం అన్నమాట. మరి 4 ఓవర్లు వేసాను నేను. శేఖర్ అన్న వికెట్ స్టంప్ అవుట్ చేశాను. హరీష్ వికెట్ లేపేశాను. ఎందుకంటే ముందు బాల్కి 4 కొట్టాడు, తర్వాత బాల్కి వికెట్. సరే, బైబిల్ వాక్యాన్ని ధ్యానించి మంచి వర్తమానం ఇద్దాం, ఎందుకంటే రూము వీడియో అన్ని బాగుపడతాయి కదా అని చాలా అనుకున్నాను. కానీ మా ఇంటికి రామకృష్ణ ఒక మంచి చైర్ తెచ్చాడు. ఆ చైర్ ఇలా పట్టుకుంటే ఇలా జారిపోవచ్చు, ఇలా కాలు సాగిపోవచ్చు, చక్కగా నిద్రపోవచ్చు. దాని మీద పడుకున్నాను. వాక్యం చెప్పాలా అనిపిస్తుంది లేచి, లేకపోతే ఎట్లేదు. అసలు కళ్ళు ఎప్పలేకపోతున్నాను. ఏం చెప్దాం ఆలోచించుకుంటూనే ఉన్నాను. ఇంకా ఒక్క అరగంట ముందైనా లేచి ఒక సబ్జెక్టును చదివి ఆ సంగతిని సహోదరులకి చెప్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కానీ కళ్ళు మాత్రం విప్పబుద్ధి వేయట్లేదు నాకు. మొత్తానికి మన మణిబాబు మామగారు కాఫీ అన్నాడు. కాఫీ బట్టి నేను లేచాను. దేవునికి స్తోత్రం. ఏం చెప్తే బాగుంటుంది అని చాలా మైండ్లో పెట్టుకున్నాను. నేనేం ప్రిపేర్ కాలేదు. మైక్ పట్టుకోవడం కూడా చేయనొప్పుకుంది. అయితే మనసులో ఒక మాట అనుకున్నా. ఆ మాట మీకు చదివించి వినిపించాను. ఈ మాటలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతాడో అందరూ శ్రద్ధగా విద్దాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్టు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, జీవింపజేయు ఆత్మ, మమ్మలను కాపాడుచున్నవాడా, దయగల మా దేవా, అద్వితీయ దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో నాయన, జీవము కలిగిన నీ గ్రంథములో నుంచి ఒక మాటను మేము చదువుకుని ఉన్నాం. ఆ మాటలో నుంచి నీ దాసుడు మాట్లాడటానికి నా నోటికి మీ మాటలను అందించండి. నీ సిలువ చాటును మరుగుపరచండి. నీ 7 అంతుల ఆత్మ అభిషేకముతో నింపమని ఇక్కడున్న ప్రతి బిడ్డతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము నేను మాట్లాడతాను, మీరు దానికి ఎట్లా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అలాగే ఒకరికొకరు మాట్లాడుకునేటట్లు చెప్పుకోండి. ఒక 10 రూపాయల నోటు టేబుల్ మీద పెట్టాను. ఇంకోవైపు 1000 రూపాయల నోటు పెట్టాను. 1000 రూపాయల నోటు పెట్టకూడదు కదా, 2000 రూపాయల నోటు పెట్టాను. ఈ రెండిట్లో ఏది విలువైనది? దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు? చూసా, మీరు మాట్లాడాను కానీ కొంతమందికి అర్థమైంది కానీ తిరిగి సమాధానం చెప్పారు, కొంతమందికి అర్థం అవ్వలేదు కానీ తిరిగి సమాధానం. 2000కే మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు. మీ ఎదుట రోల్డ్ గోల్డ్ పెట్టాను, ఒరిజినల్ గోల్డ్ పెట్టాను. ఈ రెండిట్లో ఏది విలువైనది? దేనికి మీరు విలువనిస్తారు? రోల్డ్ గోల్డ్ అంటే కొంతమంది అలవాటు పెట్టినట్టున్నారు. ఒరిజినల్ గోల్డ్కి మీరు విలువనిస్తారు. మిమ్మల్ని కొంచెం దూరం తీసుకెళ్ళిపోయి ఒక పూరిల్లు చూపించాం. పూరిల్లు అంటే తాటాకులు ఇల్లు చూపించాం.
తర్వాత దాని కొంచెం దూరంలో ఉన్నటువంటి ఒక 3 అంతస్తుల బిల్డింగ్లు చూపించాను. ఈ రెండిట్లో ఏది విలువైనది, దేనికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారంటే మీరేం చెప్తారు? బిల్డింగ్. తాటే బిల్లు వస్తారు మీకు, మంచిది. ఇది ఒక చిన్న ఎగ్జామ్ అంతే, మీరు పాస్ అవుతున్నారు. ఇప్పుడు 3 క్వశ్చన్లు వేసాను, 3 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చెప్పేశారు. బాగానే, చాలా చక్కగా చెప్పేశారు. మనలో ఆత్మ ఉంది, శరీరం ఒకటి కలిగి ఉన్నాం. ఈ శరీరానికి మీరు విలువనిస్తారా, మీలో ఉన్న ఆత్మకు విలువనిస్తారా? దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు చెప్పండి? అలా చెప్పకపోతే ఒప్పుకోను కదా. ఆత్మకు మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు లోకం అంటే ఏంటో చెప్పాను, పరలోకం అంటే ఏంటో చెప్పాను. ఈ 2 లోకాల్లో ఏ లోకానికి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారు? ఏది విలువైందని చెప్తారు? పరలోకం అని మీరు చెప్తారు. ఒక్క దాని కూడా ఫెయిల్ కావట్లేదు. ఒక రోల్ గోల్డ్ దగ్గర మహేష్ ఫెయిల్ అయిన రోల్ గోల్డ్ అనేసి వెళ్ళిపోం అక్కడి నుంచి. మీరందరూ పాస్ అయిపోయారు. సింపుల్ మెసేజ్, సింపుల్ అయిపోయింది. ఇక్కడ పౌలు కూడా ఒక మాట చెప్తున్నాడు, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకునుడి అన్నా. అంటే దేని మీద మనం ధ్యానం ఉంచుకోవాలి? రమ్యమైన వాటి మీద, ఖ్యాతి కలిగిన వాటి మీద, న్యాయమైన వాటి మీద. ఇంకా అక్కడ లేని మాటలు కొన్ని కూడా చెప్తాను. శాశ్వతమైన వాటి మీద మనము ధ్యానం ఉంచుకోవాలి. ఒకటి శాశ్వతము కాదు, దాని మీద మనము ధ్యానం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? శరీరానిక, ఆత్మక అంటే ఆత్మకని మీరు చెప్పారు, శరీరానికి కాదని మీరు చెప్పారు. ఈ శరీరము ఆరోగ్యంగా ఉండటానికి పాలు తాగుతారు అన్న, పాలు తాగితే మురుకుల నొప్పులు రావన్నారు. ఖర్జూరాలు తింటారు, మంచి బలంగా ఉంటుందని. కొంతమంది మటన్ తింటారు, ఎనర్జిక్గా ఉంటుందని ఫుడ్. ఇంకా రకరకాలుగా భోజనం తర్వాత ఫ్రూట్స్ తింటారు. అమ్మ ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉండాల్సిందే, లేకపోతే బాగోదు, ఫ్రూట్స్ వల్ల మనం అంత ఆరోగ్యంగా ఉంటాం అని ఫ్రూట్స్ తింటారు. అప్పుడప్పుడు స్వీట్స్ తింటాం, అప్పుడప్పుడు చేదుగా అల్లము, కాకరకాయ కూరలు కూడా తింటాం. అన్ని రకాల భోజనాలు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎప్పుడు స్వీట్సే తిన్నాం అనుకోండి, అటు తొందరగా కట్టేస్తాడు దుకాణం. అలాగే ఎప్పుడు ఒకే ఫుడ్ తినరు, రకరకాల ఫుడ్స్ తింటుంటారు. మరి శరీరానికే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆహారము తినటానికి పగలంతా కష్టపడి మంచి వంటలు చేసుకొని వండుకొని తిని, మరి దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ, తొందరగా పడుకోవాలి, ఇన్ని గంటలు పడుకోవాలని దాని కొరకు, శరీరం కొరకు. మరి శరీరం మీద చిన్న ముడతలు ఏమైనా వచ్చేస్తాయి అంటే ఎవరైనా ముట్టోడు అయిపోయాడు అంటారేమో దాని కొరకు క్రీములు ఎన్నో ఖర్చు పెడతాం మన శరీరం జాగ్రత్తగా ఉండటానికి. మరి ఆత్మ ఇంపార్టెంట్ అన్నారు కదా, మరి దానికి ఇంకెంత ఖర్చు పెట్టాలి, దానికి ఇంకెంతగా మనము ప్రార్థన చేసుకోవాలి, ఆత్మకు సంబంధమైన బోధన ఎంతగా మనము స్వీకరించాలి. భోజనాల్లో స్వీట్స్ ఉన్నట్టుగా, కాకరకాయ కూర ఉన్నట్టుగా, మటన్ కర్రీ ఉన్నట్లుగా, బిర్యానీ ఉన్నట్టుగా, వైట్ రైస్ ఉన్నట్టుగా, రకరకాల భోజనాలు ఉన్నట్టుగా ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ఆత్మకు దేవుడు వాక్యములోని అన్ని విధాల సబ్జెక్ట్స్ పెట్టాడు. పరిశుద్ధాత్మను గూర్చిన సందేశము, విశ్వాసమును గూర్చిన సందేశము, ప్రార్థన గూర్చిన సందేశము, ఇంకా దేవుని మహిమను గ్రహించే సందేశము, పునరుద్ధానమును గూర్చిన సందేశము, మనం ఈ లోకములో ఏ విధముగా పరిశుద్ధంగా జీవించాలో దాని కొరకైన సందేశము, మరణము తర్వాత దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి మహిమకరమైనటువంటి ఆ ప్రదేశంలో మనం జీవించబోతున్నాం కదా, దానిని బట్టి ఒక సందేశము, యేసు రాకడను గూర్చిన సందేశము, రక్షణను గూర్చిన సందేశము, రక్షణలో ఎదుగుటను గూర్చిన సందేశము, అనేక సందేశాలు ఉన్నాయి. దేని మీద మీరు
ధ్యానం ఉంచుకుంటున్నారు ఈ రాత్రికాల సమయం. ఏవి ఖ్యాతి కలిగినవని మీరు దాని మీద ధ్యానం ఉంచుకుంటున్నారు. ఇలా ప్రశ్నలు అడిగి ఎగ్జామ్ రాయమంటే అందరూ రాసి పాస్ అయిపోతారు. నాకు తెలుసు. సేఫ్టీ క్లాస్కి వెళ్తాం, ఎగ్జామ్ పేపర్ ఇస్తారు, అందరూ రాసేస్తాం. కానీ పాటించేటప్పుడు ఒకసారి గాగుల్స్ పెట్టుకో, ఒకసారి హెల్మెట్ సరిగ్గా పెట్టుకో, ఒకసారి అది స్టిప్ పెట్టుకో. అప్పుడే సేఫ్టీ అలా వస్తున్నప్పుడు అప్పుడు ఇలా పెట్టుకుని అర్థం పెట్టుకో కదా. మామూలుగా చెప్తున్నాను, నేను అలాంటి నేనేం పెద్ద 100% పాటించదు. ఒక్కోసారి షూ లేకుండా వెళ్ళిపోతాను ఆటలోకి. ఆ సెక్యూరిటీ దగ్గర కదా, అది ఆ సేఫ్టీ డిపార్ట్మెంట్ దగ్గర కదా అని. చాలా జాగ్రత్తగా మనం వింటాం, ఎగ్జామ్ రాసేటప్పుడు పాస్ అవుతాం, కానీ పాటించేటప్పుడు సరిగ్గా పాటించం. ఈ రోజుల్లో కూడా చాలా మంది క్రైస్తవులు దేనికి మీరు విలువనిస్తున్నారు, దేనికి ఏది మీరు ఖ్యాతిదని ఎంచుకుంటున్నారు, ఏది రమ్యమైనదని ఎంచుకుంటున్నారంటే ఆత్మకైనా చెబుతారు, పరలోకానికైనా చెబుతారు. కానీ బోధించేటప్పుడు లోక సంబంధమైన బోధ, కానీ ప్రార్థించేటప్పుడు దేవుని దగ్గర అడిగేటప్పుడు లోక సంబంధమైనవి అడుగుట ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు. మీకు అర్థమవుతుందని చెప్తుంది. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అందుకే పౌలు ఏమంటున్నాడు తెలుసా? మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల అని చెప్పి ఆ తర్వాత 9వ వచనంలో ఒక మాట మాట్లాడతారు చూడండి. మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించుతిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూతిరో అట్టి వాటిని చేయుడి, అట్టి వాటిని చేయుడి అంటున్నాడు. ఎంత బోధించు, మోకాలు వేసిన తర్వాత వాక్యం కొరకు ప్రార్థించేవారు ఉంటారు గంటలు గంటలు. మోకాలు వేసిన తర్వాత ఇంక్రిమెంట్ కొరకు ప్రార్థించే వాళ్ళు ఉంటారు. మోకాలు వేసిన తర్వాత ఇంకా రకరకాలుగా లోకంలో చాలా ఉన్నాయి. ఇల్లు కట్టుకోవాలని ప్రార్థించవచ్చు. మినిమం మన అవసరాలు కొన్ని ఉన్నాయి, దాని కొరకు ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. నేడు మానుదిన ఆహారమును మాకు దయచేయమని యేసయ్య ప్రార్థన చేసుకోమని చెప్పాడు. మనం చేసుకోవాలి. కొంతమందిని నేను చూస్తాను. ఒంగోలు నుంచి ఒకసారి ఒక పాస్టర్ గారు సింగపూర్ వచ్చారు. నాకు ఒంగోలులో మా వైఫ్కి బాప్టిజం ఇచ్చిన పాస్టర్ గారు భగవంత్ దాస్ గారు నాకు తెలుసు. ఆయన ఆ పాస్టర్ గారు ఇండియా నుంచి నాకు ఫోన్ చేసి, బాబు మన ఒంగోలు నుంచి నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు సింగపూర్ వస్తున్నారు, కొద్దిగా వెళ్ళి రిసీవ్ చేసుకోయా, కొత్తగా వస్తున్నారు, ఫస్ట్ టైం వస్తున్నాడు అన్నారు. సరే అండి, మరి పాస్టర్ గారు వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయమను అని చెప్పాను. ఆయన వచ్చాడు. లిటిల్ ఇండియాలో మెడ్రాస్ హోటల్ ఒకటి ఉంది కదా, అక్కడ దిగాడు. అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు. సరే నేను అక్కడికి వస్తానన్నాను. నేను అక్కడికి ఫస్ట్ డే వెళ్ళాను. వెళ్తే అక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఇంటికి వచ్చేసాను. సారీ బ్రదర్, మీరు వస్తారని మాట్లాడి మర్చిపోయి నేను ఎక్కడికి వెళ్ళిపోయాను అన్నాడు. సరే అండి, ఈరోజు మనకు ప్రేయర్ సెల్ ఉంది, వాక్యానికి రండి అంటే తప్పకుండా వచ్చేస్తాను, నేను ఈరోజు మాత్రం మిస్ కానని అన్నాడు. సరే వెళ్ళాను. తర్వాత ఆయన సెంట్రోస్ వెళ్ళాడట అది చూడటానికి, సైట్ సీయింగ్కి. ఎంతసేపు ఉంటాను లాడ్జ్ దగ్గర కూర్చొని ఫోన్ లేదు మనోడి దగ్గర, నా దగ్గర ఫోన్ కనీసం ఫోన్ అయినా చేయాలి కదా. చూసి ప్రేయర్ టైం అవుతుంది, ట్యాక్సీ తీసుకుని కంటాక్ట్ ప్రేయర్కి వచ్చాము, వాకింగ్ చెప్పి. తర్వాత ఎప్పుడో తీరిగ్గా 10 గంటలకు వచ్చాడు. ఎప్పుడు రామ్ కాదు బ్రదర్, మీరంటే ఎక్కడ ఉంటారు, ఎప్పుడైనా వెళ్ళి చూస్తారు. అందుకని ఇవన్నీ చూశాను. లేకుంది బ్రదర్, ఆ సైట్ అన్నీ చెప్తున్నాడు. నాకు కొంచెం ఒళ్ళు మండింది. సరే మరి కొత్తగా వచ్చారు కదా, ఎవరికైనా అలాగే ఉంటుంది. ఏం కొత్తగా వచ్చినాడు మనం లేమని చెప్పండి. అనిల్ అన్న నేను బ్యాగులో టీ షర్ట్లు పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ దిగిపోయి టీ షర్ట్లు మార్చి ఫోటోలు తీసుకొని, కార్ కనబడితే కార్ దగ్గర ఫోటో తీసుకొని, బిల్డింగ్ కనబడితే బిల్డింగ్ దగ్గర ఫోటోలు తీసుకొని, ఇప్పుడు ఏం చూస్తున్నా ఏముందిలేరా అనుకుంటున్నాం. మరి అందులోకి విజిట్లో వచ్చాడంటే ఫోన్ తీసుకుంటాడు, పర్వాలేదు అనుకున్నాం. 3వ రోజు వెళ్ళి కలిశాను. అప్పుడు నాకు ఒక విషయం చెప్పాడు. బ్రదర్, నేను ఒంగోలులో నడుచుకుంటూ వెళ్తున్నాను, నాకు ఒక కీ దొరికింది, అది ఏంటా కీ అని తర్వాత నాకు తెలిసిన వాళ్ళు వెళ్ళి అడిగాను. అతడు అన్నాడంట, ఇది కార్ కీ అండి మీకు దొరికింది, ఇది చాలా విలువైన కార్ తెలుసా అని చెప్పాడంట. అప్పుడు ఆ కీ పట్టుకొని మోకాలు వేసి, ప్రభువా కీ ఇచ్చిన దేవుడా నువ్వు నా కారు పోవా అని అడిగాడట. 4 రోజులు తిరగకుండా కారు వచ్చేసిందంట. ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే చెలక్కాయలు కొనుక్కున్నాడంట. చెలక్కాయలు తింటున్నాడు. తినేసిన తర్వాత కాగితంతో తుడుచుకుంటాం. మన టిష్యూ పేపర్ అదే కదా ఇండియాలో. ఏ పేపర్ ఇస్తాడో దాంతో తుడుచుకుంటాడు.
ఇలా తుడుచుకునేటప్పుడు చూశాడు, అది ఎయిర్ టికెట్. ప్రభా ఎయిర్ టికెట్ నాకు ఇచ్చావు, నన్ను సింగపూర్ తీసుకెళ్ళవా అని అన్నాను. ప్రార్థన చేశాను 2 సంవత్సరాలు బ్రదర్. మా చర్చిలో కావడం అన్నది, మీరు ఎప్పటి నుంచి సింగపూర్ వెళ్ళాలనుకుంటున్నారు బ్రదర్, అందుకే 50,000 ఉంచండి అని ఇచ్చింది. వెంటనే వేసేసాను, ఇక్కడికి వచ్చేసాను. ఏంటి కారు గురించి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన, సింగపూర్ రావడానికి ఇన్ని సంవత్సరాలు ప్రార్థన, మరి నీ సంఘం అభివృద్ధి కొరకు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేయాలి, ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి అంటే దేని మీద నీ కాన్సన్ట్రేషన్ ఉంది, ఏది ఖ్యాతి కలిగిందని ఎంచుకుంటున్నావు, ఏది సత్యమైనదని నీవు ఎంచుకుంటున్నావు. చూసారా, వాక్యం చదువుతారు కొంతమంది ఉంటారు. నేను ఒకసారి మీకు కంటెక్లో జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను. మన సెల్ గ్రూప్కి వచ్చే ఒక కుర్రాడు అన్నాడు, నేను ఎప్పుడు వాక్యం చెప్పినా అనేవాడు, అన్న మీరు వాక్యం ఎలా చెప్తారో అలాగే మా పాస్టర్ గారు చెప్తారన్న, మిమ్మల్ని చూసిన మా పాస్టర్ గారు చూసిన ఒకటే అన్న, సేమ్ అదే గద్దింపు, అదే మాటలు, అదే లోతైన సత్యం అన్న అని అన్నాడు. అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ పాస్టర్ గారి ప్రసంగాలు వినాలనిపించింది నాకు. అసలు 1 సంవత్సరం కాలం ఎప్పుడు ప్రసంగం చేసినా అదే మాట్లాడేవాడు నా దగ్గర. ఒకరోజు వచ్చి అన్నాడు, అన్న మా పాస్టర్ గారిని సింగపూర్ తీసుకొస్తున్నానంటే, తమ్ముడు అలాగైతే మన మందిరంలో మాట్లాడేద్దాం, అప్పుడు తెలుగు మంత్రులు చర్చకొని అక్కడ కూడా మాట్లాడేద్దాం అని చెప్పాను. అలాగైనా మనం అలాగే చేద్దాం, పాంప్లెట్ వేసేది, వచ్చేసేది, ఇచ్చేసేద్దాం. తీరా చూశాక ఎయిర్పోర్ట్లో దిగారు, పాస్టర్ గారిని కలవటానికి వెళ్ళిన తర్వాత, అలాగా తమ్ముడు మీరు అందరూ ఆశీర్వదించబడాలంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడిపోయి గొప్ప కార్యాలు మీరు చేయాలంటే కంటిన్యూగా 25 రోజులు కంటిన్యూగా మీరు ప్రార్థించకపోతే 25 మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి. 25 మెసేజ్లు మీరు విన్న తర్వాత 25వ రోజున మీరే 10 మందికి బోధిస్తారు, మీరే 10 మందిని బాగు చేసేస్తారు. అలాంటి సందేశం నా హృదయంలో ఉందన్న. కాస్త వాక్యాశక్తి కలిగిన ఎవరికైనా ఎలా ఉంటుంది, మరుసటి రోజు నుంచి స్టార్ట్ చేసేస్తాం మీటింగ్స్. ఫస్ట్ రోజు అందరూ పొలవమని వచ్చేసారు, ఒక 80 మంది వరకు వచ్చేసాం. కిందన కూర్చున్నాం, అందరిని చూసి పొంగిపోతున్నాను, నేను ఎంత జనం వచ్చేసారని. ఇక్కడ పొంగుదామన్నా ఎంతకంటే ఎక్కువ పెరగట్లేదు, కానీ పొంగిపోతాను ఒక రోజు మాత్రం. 100 కాదు 1000 వస్తారు ఇక్కడ. హల్లెలూయా. ప్రార్థన అని ఒక అంశాన్ని చెప్పాడు ఫస్ట్ డే. సరేలే అనుకున్నాను. 2వ రోజు వచ్చాను, ప్రార్థన అనే అంశం చెప్పాడు. 3వ రోజు వచ్చాను, ప్రార్థన అనే అంశాన్ని చెప్పాడు. 40 మందికి వస్తారు జనాలు. 4వ రోజు ప్రార్థన, 20 మంది వచ్చారు. 5వ రోజు ప్రార్థన. 6వ రోజు ఏం చేశారు తెలుసా, ఆయన ఏం చెప్తున్నాడు కింద నుంచి చెప్పారు. మీకు అర్థమైందని చెప్పింది, అర్థమైందా? మా అమ్మగారు చదువుకోలేదండి, అక్షరం ముక్క తెలియదు, సంతకం చేయడానికి మాత్రం అమ్మాజీ అని రాయడం నేర్చుకుందంతే. మా అమ్మ సంతకం ఈజీగా పెట్టుకోవచ్చు, మా నాన్న చాలాసార్లు సంతకం పెట్టాడు. మా అమ్మది చాలా ఈజీ. నేను ఒకసారి పెళ్ళికి వెళ్ళేటప్పుడు ప్రధానం చేస్తున్నాడు, మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. మా అమ్మ బైబిల్ పట్టుకుని కూర్చుంటే చదువు రాకపోయినా, కొంతమంది చదువు వచ్చినా బైబిల్ కారు, బైబిల్ పట్టుకొని కూర్చుంది. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు అనమాట. ఇదిగో నేను తలుపు నద్దు నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల వాడి ఇంటిలోకి వచ్చి వాడితో నేను నాతో అతను భోజనం చేయడానికి మా అమ్మ చెప్పింది. మిగిలింది. నేను మా అమ్మని చూసి, మా అమ్మ చదువుకోదు కదా, ఇంత కరెక్ట్గా ఆ వాక్యాన్ని ఎలా చెప్పింది అనుకున్నాను. తర్వాత పాస్టర్ గారు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అనగానే, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించుతున్నాడని మా అమ్మ చెప్పేసింది. నేను అడిగాను, అమ్మ ఎలా చెప్పేస్తున్నావు అమ్మ అని అంటే, ఆ పాస్టర్ ఎప్పుడు ఏ చెప్తారు నాకు చాలా అన్నది. కొంతమందిని చూస్తాను, ఎప్పుడు ప్రసంగం చెయ్యు, దశంభాగం దగ్గర ల్యాండ్ అయిపోతాం. కన్క్లూజన్ దశంభాగం. కొంతమంది ఎప్పుడు ప్రార్థన ఎప్పుడు వాక్యాన్ని ప్రకటించినా సరే ఏసావు యాకోబుల గురించి చెప్తాడు. ఒకసారి చెప్పాడు, మా చర్చిలో పాస్టర్ గారు ఏసావు యాకోబుల గురించి కనీసం 100 సార్లు చెప్పుకుంటాడు అన్న. ఆయనకి ప్రసంగాలకు ఏమీ దొరకలేదు అనుకోండి, అది వచ్చి చెప్పేస్తాడట. మాకు చిన్నప్పుడు కేబుల్ టీవీ ఉండేది కదా, ఎప్పుడు చూసినా ఖైదీ సినిమా ఒకటి వేసేస్తుంటాడు. ఏంట్రా ఎప్పుడు అదే వేసేస్తారని ఆ కుర్రలందరూ వెళ్ళి అడిగితే, ఆడికి ఏమైనా తెలియనప్పుడు ఆడి దగ్గర సీటు కొనుక్కొని ఉంచుకోవడంటే అది వేసేస్తుంటాడు. అలాగే ఈ పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఏ ప్రసంగించాలో తెలీదు, అంశం ఏమీ తెలీదు, అందుకని ఒక ప్రసంగం ఉంటుంది, అది కంటిన్యూగా మాట్లాడడం చేస్తుంటాడు.
సరే, ఎంతమంది ఎన్ని విధాలుగా బోధిస్తూ లోక సంబంధమైనవే బోధిస్తున్నారు. మీరు ఆలోచించండి. ఎక్కడైనా ఆఫర్ పెడితే చాలా మా ఆఫర్ వచ్చేసి ఇంటికి కంగారుగా, ఏమండి వాళ్ళ దగ్గర ఆఫర్ పెట్టారు తెలుసా? ఇప్పుడు ముస్తాఫా క్లోజ్ చేస్తున్నారంట ఫ్రంట్ సెక్షన్. February 1st, 2nd వీక్తోనే అన్ని ఆఫర్. వెళ్దాం. మొన్న మీటింగ్ అయిన తర్వాత మిడ్ నైట్ వెళ్ళిపోదాం ఉంది. ఎప్పుడు మన 12 గంటలకు మనోడు ప్రవచనం చెప్పాడు కదా మీటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత సంగతి చూద్దాలా అన్నాను. అలాగా 12 అయిపోయింది. అందరు నీరసాలు వచ్చేసి ఒక్కొక్కరికి. నేనంటాను, హెలికాప్టర్ ఆఫర్లో పెట్టారని కొనుక్కుంటామండి. వెళ్ళి కొనుక్కుంటారా మీరు? ఆఫర్లో కారు ఉందని కొనుక్కుంటారా? కొనుక్కోరు. కొంతమంది ప్రార్థన కూడా అంతే. మనం ఏది అడిగిన ఇచ్చేస్తారు అనుకుంటారు. చూడండి, నేను చూపెడతాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకు దొరుకును అన్నాడా? దొరకదు అన్నాడా? మీరు అడిగినను మీరు దురుద్దేశముతో అడుగుతారు. నువ్వు హెచ్డిపి నుండి కండం కలిపోతావు బాబు అని అంటే నేనైతే నమ్మను. నాకు తెలుసుకోగలరు కూడా, నేను నమ్మను. ఐ డోంట్ బిలీవ్. అసలు నేను ఈ రోజు వరకు కూడా ఎప్పుడు మోకాలేసి ఒక బైక్ గురించి కానీ కారు గురించి కానీ ప్రార్థన చేయలేదు. అసలు సైకిల్ గురించి కూడా ప్రార్థన చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసా? నేను అడగవసరం లేదు. నాకు ఇవ్వాలనుకున్న టైంలో నా దేవుడు నాకు తెచ్చిస్తాడు. నేను అడగవలసింది నా విశ్వాసమును వృద్ధి చేయము, నా ప్రార్థనా జీవితం ఇంకా అధికముగా నీతో సంభాషించుట నాకు నేర్పించము, గ్రంథంలోని అనేక మాటలు నేను గ్రహించుట నేర్పించము. ప్రభువా, నేను చనిపోయిన తర్వాత నా కుమారుడు అగో నువ్వు చేసిన పరిచర్యకు నేను ఇస్తున్న మహిమ ఇది. ఇదిగో ఇన్ని దేశాలను నువ్వు వేలుకో, ఇన్ని గ్రహాలను నువ్వు వేలుకొని నా దేవుడు నాకు చెప్పాలి. అది నా దృష్టి. బైబిల్ అదే చెప్తుంది. మీరు క్రీస్తుతో లేపబడిన ఎడల కిందున్న వాటి మీదే మనసు ఉంచుకొనుడి. కరెక్ట్ అయితే ఇలా అనండి అందరూ. అప్పుడు ఎలాగనాలి? ఇలాగనండి. పైనున్న వాటినే వెదుకుడి. నేను ఒక మాట చెప్తాను, ఫ్రాంక్గా అడుగుతాను, చెప్తాను. మీరు ప్రార్థించారు 3 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నారు. మరొకరు ప్రార్థించాడు కారు కావాలి, బైక్ కావాలి, అది కావాలని. అయిపోయింది. చనిపోయారు, పరలోకానికి వెళ్ళారు. అవి వస్తాయా? రావా? ప్రభా ప్రార్థించి సంపాదించానది అంటే అవి అక్కడికే రా అని. అదే మీరు ప్రార్థించి ఆత్మలు సంపాదించుకున్నారు, అదే మీరు సంఘం కొరకు ప్రార్థించారు, వస్తాయా రావా? వస్తాయి. ఇందాక రామకృష్ణ ఫేస్బుక్లో చూస్తాడు, ఒక పాస్టర్ గారు పాంప్లెట్స్ పంచితే 10 మంది మూగి కొట్టారు. దాని కొరకు ప్రార్థన లేదేంటి క్రైస్తవులకి? అసలు పరిగమాల విషయాల మీద ప్రార్థనలు ఏంటి? అర్థమవుతుందా? అర్థమైన అందరూ హల్లెలూయా చెప్పండి. నేను అందుకే చెప్తున్నాను, నేను 10 మంది గొప్ప కొరకు మెప్పు కొరకు నాకు ఉండదు. నేను ఒకసారి దినకర్ గారి మెసేజ్ విన్నాను. తర్వాత భక్తి సింగ్ గారి బుక్ ఒకటి చదివాను, సాజు సుందర్ సింగ్ గారి బుక్ ఒకటి చదివాను. ఇంకొక ఆయన సింగ్ అనే వస్తుంది, ఏం పేరు అది గుర్తురాదు కానీ అదే మొత్తానికి ఆయనది ఒక పుస్తకం ఉంది, అది కూడా చదివాను. ఈ నలుగురు ఒక సబ్జెక్ట్ని చెప్పారు. ఒకసారి దినకరన్ గారు మోకాలు వేసి ప్రార్థన చేశాడంటే 7 సంవత్సరాలు, ప్రభువా ఆత్మ సంబంధమైన వరములు నాకు దయచేయము అని. హీలింగ్ గిఫ్ట్ ఇచ్చాడు, భాషల్లో మాట్లాడే వరం ఇచ్చాడు దేవుడు, భాషలకు అర్థము చెప్పే వరం ఇచ్చాడు దేవుడు, ప్రవచనాత్మకమైన సందేశాలు చెప్పటం దేవుడు ఇచ్చాడు. అతను మాట్లాడితే ఎవరో తెలియదు, అతను పేరు చెప్తాడు, నీ కుటుంబంలో ఈ సమస్య ఉందని చెప్పగలడు. అటువంటి జ్ఞానయుక్తమైన వరము దేవుడిచ్చాడు. ఓ 10 ఏళ్ళ తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళి మోకాలు వేసి, ప్రభువా నాకున్న ఈ వరమును తీసేసుకుని ఆయన అని అడిగాడట. భక్తి సింగ్ గారు అదే చెప్పారు, ప్రభువా నాకున్న వరములు నీవు తీసేసుకో. సాధు సుందర్ సింగ్ గారు అదే చెప్పారు, ప్రభువా నాకున్న వరాలు నువ్వు తీసేసుకో. ఈ భక్తులందరూ ఏం చెప్పారో తెలుసా? దేవుడు అడిగాడంటే, అదేంటి వరాల కొరకు నువ్వే కదా నా దగ్గర ప్రార్థించావు, నేను నీకు తిరిగి ఇచ్చాను కదా, నీకు ఇచ్చినప్పుడు మళ్ళీ వద్దంటున్నావు ఎందుకంటే
ఈ వరములను నేను పొందుకున్న తర్వాత అందరూ నన్ను గొప్పగా చూస్తున్నారు, కానీ నిన్ను గొప్పగా చూడడం మానేశారయ్యా. నిన్ను మహిమపరచడం మానేశారు. ప్రతి ఒక్కరు నేను గొప్ప అనుకుంటున్నారు. అందరూ నిన్ను గణపరచనిది, నీకు రావలసిన ఘనతకు ఆటంకంగా ఉన్న ఈ కృపావరములేవి నాకు అవసరం లేదు అని ప్రార్థించారట. మనం పొందుకోవడం కొరకే ఇంకా ప్రార్థనలు చేస్తాం, వద్దనే దానికి ఇంకా ప్రయత్నం చెప్పు. ఎలాంటి ప్రార్థన జీవితం మనం జీవించాలని మనం చదువుకున్న 3వ కీర్తన మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఎందుకు మనం చదువుకున్నాం, ఇద్దరు చదువుతున్నప్పుడు మనసులో కొన్ని మాటలు అనిపించింది. దావీదు ప్రార్థన చేశాడు కదా, ఎక్కడ ప్రార్థన చేశాడు? తమ్ముడు ముందు మాట కూడా చదివాడు. అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించాడట. మీరు చూడండి, అబ్షాలోము ఎవరికి? కానీ దావీదు అబ్షాలోము దగ్గర నుంచి పారిపోవలసి వచ్చింది, కుమారుడి దగ్గర నుంచి. ఎందుకు? మీ అందరికి తెలుసు అది ఆ స్టోరీ. అబ్షాలోము రాజు అయిపోవాలని కోరుకుంది. తన తండ్రి స్థానంలో ఆయన కూర్చోవాలి అనుకున్నాడు కదా, మీ అందరికి తెలిసి ఉంటుంది, ఇప్పుడు గుర్తు వస్తుంది. చాలా ప్రయాసపడుతున్నాడు. కానీ దేవుడు దావీదు తర్వాత ఎవరిని రాజు చేయాలనుకున్నాడు? మన సంఘాలు ఉందంటే అంత హాయ్ అండి. నెక్స్ట్ టైం మీరే ప్రసంగాలు చేయొచ్చు. సొలొమోను తన తల్లి వెళ్ళి మాట్లాడింది, తర్వాత రాజ్యాధికారం సొలొమోనుకి వస్తుంది. ఆ సంగతి మనోడు చెవులో పడింది అంతే. ఇంకెవరైనా రాజు దర్బార్ దగ్గరికి వస్తే అక్కడ కూర్చుంటాడు వెళ్ళి, అన్నా ఏంటన్నా నీ సమస్య అని రాజుగారితో మాట్లాడతాడు అంటాడు. ప్రేమగా కౌగిలించేసుకుంటాడు. అన్న నిన్ను చాలా మిస్ అయిపోయినన్నా అంటాడు అన్నమాట. ముద్దు పెట్టుకుంటాడు, అలాగా కౌగిలించేసుకుంటాడు. చాలా రోజులు అయిందన్నా అని. ఎందుకు అలా చేస్తున్నాడట? రాజ్యాధికారం కొరకు చేస్తున్నాడంట. అక్కడ రాసి ఉంటుంది. వచ్చిన వాడు ప్రతి ఒక్కడిని చేయి తీసుకుంటాడు, ముద్దు పెట్టేసుకుంటాడట. దొంగ ముద్దది. ఎస్ప్రేయర్ ముద్దేనా నయమేమనిపిస్తుంది ఒక్కోసారి. అలా ముద్దు పెట్టుకుంటూ ఓ 10 మందిని వెనకేసుకుని తిరుగుతూ రాజుగారి తర్వాత నాకే రాజ్యం ఇచ్చేస్తారని అందరిని పోగేసుకొని కొందరిని సెటప్ చేసుకున్నాడు. ఈ విషయం రాజుగారికి తెలిసింది. ఇంకా చాలా పెద్ద ఇదైపోయింది. ఇంకా దావీదుని చంపటానికి అబ్షాలోము పెద్ద స్కెచ్ గీసేశాడు. అహీతోపెలు అనేవాడితో కుట్రకను. అప్పుడు దావీదు ప్రార్థన ఇది. మీరు ఎప్పుడైనా చూడండి సమూయేలు గ్రంథములో ఆ సమయంలో దావీదు ప్రార్థించను అన్న మాట ఉంటుందా? ఏమని ప్రార్థించను? అది ఇక్కడ 3వ అధ్యాయంలో ఉంటుంది. అది బైబిల్లో ఉన్న విచిత్రం. ఏమని ప్రార్థించాడు? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పుకున్నవారు అందరూ అనుకుంటున్నారంట. అసలు దేవుడు కూడా మనం రక్షించాడు, అలాంటి స్కెచ్ చేసేసాం అనుకుంటున్నారు అందరూ. కానీ ఏమని చెప్తున్నాడు చూడండి 3వ వచనంలో. మీ అందరూ నాతో పాటు చెప్పండి. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఆమేన్. మిమ్మల్ని అందరిని అలాగ చేస్తాడు దేవుడు. ఆ తర్వాత వచనం కూడా చూడండి. మిమ్మల్ని అందరిని అలా చేయాలంటే ఏం చేయాలి అక్కడ రాస్తుంది. ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అన్నాడు. ఎలుగెత్తి ఏమిటి? ఎలా ప్రార్థించాలి చెప్పండి. ఇంకా ఇంకా ఇంకోసారి తమిళనాడులో ఎవరైనా చనిపోతే కొన్ని వీడియో క్లిప్పింగ్ చూసాను. తమిళనాడులో ఎలాగేడుస్తారు. జైలుతో చనిపోయాడు, కొంతమంది ఏడ్చారు. అమ్మా 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 అంతకంటే ఎక్కువ ఇది ప్రార్థన. ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. ఒక్కడ కూడా దావీదు ఎదుట నిలబడిన కూడా చేసేసాడండి దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చివరికి వచ్చాక అన్నాడు, రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అన్నాడు. హల్లెలూయా. అందరూ లేచి నిల్చుందాం. చిన్న ప్రసంగమే, ప్రార్థన ప్రసంగం.
చిన్న ప్రసంగమే, మీరు దృష్టించుకోవలసిన అంశాల గురించి చెప్పారు. నీ ఆత్మను గురించి నీకు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళబోతున్న పరలోకం మీద నీకు ఒక దృష్టి ఉండాలి. ఆత్మ సంబంధమైన సంఘము మీద నీకు ఒక దృష్టి ఉండాలి. దాని కొరకు నీ ప్రార్థన జీవితం ఉండాలి. ఒక మాట ఫైనల్గా చెప్పనా, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, తర్వాత ఇవన్నీ మీకు వచ్చినాను. మొదట ఈ లోక సంబంధమైన వెతుకుడి, తర్వాత అవన్నీ మీకు వచ్చినాను అనలేదు. ముందుది వెనకది ముందు చేయకండి. దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. మోకాలు నుండి నువ్వు ప్రార్థించవలసిన విషయాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి. కోత విస్తారము, పనివారు కొద్దిమందే, పనివారి కొరకు ప్రార్థన చేయడని దేవుడు చెప్పాడు. యేరుషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. మా విశ్వాసమును వృద్ధి చేయమని ప్రభుని అడగమని దేవుడు చెప్పాడు. జ్ఞానమును సంపాదించుకున్నట్లుగా నాకు మొరపెట్టండి అని దేవుడు చెబుతున్నాడు. నాకు మొరపెట్టము, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు తెలియపరుస్తాను. నాకు ఒక మంచి మాట మన మీటింగ్స్లో నాకు నచ్చింది. నువ్వేది చూస్తావో అది పొందుకుంటావు అనేది. నేనైతే పరలోకం ఉన్న వాటిని చూస్తున్నాను. పౌలు అదే చెప్పాడు, దృశ్యమైన వాటి మీద నేను దృష్టి నుంచక అదృశ్యమైన వాటి మీద దృష్టి నిలిపానని చెప్పాడు. మోసే కూడా బ్రతుకు అటువంటి బ్రతుకే. మోసే గురించి బైబిల్లో ఏమని రాసి ఉందో తెలుసా? ఫరో యొక్క కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడలేదట. క్రీస్తు యేసు ప్రజలతో శ్రమలే మేలనుకున్నాడంట. ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచుకొని ఆ మాట చెప్పాడంట. హెబ్రీ పత్రిక 11:27 ఆ మాట ఉంది. ఏలియా, దానియేలు, అబ్రహాము అందరూ కూడా దేని మీద దృష్టి పెట్టుకున్నారో తెలుసా? పరలోకం మీద దృష్టి పెట్టుకున్నాడు. అబ్రహాము గురించి బైబిల్లో రాయబడి ఉంది 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో. ఆయన విశ్వాసము ద్వారా వాగ్దానము పొందకపోయిన అసలైన వాగ్దానం పరలోకములో ఉన్నది, అది నేను పొందుకుంటాను అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము చాలిన దేవుడ నీవేనయ్యా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన నీవేనయ్యా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన జీసస్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామమున ప్రార్థించారు. దేవుడు మనకు ఒక మాట చెప్పాడు, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఎలుగెత్తి నీ ఆధ్యాత్మిక జీవితం ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలని ప్రార్థించండి. ఎలుగెత్తి సంఘాభివృద్ధి కొరకు మొరపెట్టండి. ఏ విషయంలో నువ్వు సిగ్గుపడకపోయినా ప్రార్థన దగ్గర మాత్రం సిగ్గుపడద్దు సహోదరుడా. మొత్తం ఆధ్యాత్మిక జీవితం సర్వనాశనం అయిపోయేది ప్రార్థన లేని వారి జీవితం. ఆ ప్రార్థన కూడా పరలోక సంబంధమైన ప్రార్థనలు చేయకపోవటం వలనే. రెండు చేతులు పైకెత్తుతాం, ప్రభువుని అడుగుతాం, ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం, మొరపెడతాం. ప్రభువా మాకు సహాయమును చేయు, మాకు ఆధారము నీవే, మాకు ఆశ్రయము నీవే, మా బలము నీవే, మా శక్తి నీవే.
ఇక్కడున్న మీలో ఎవరైనా ఇంకో జాబ్ కొరకు ప్రయత్నిస్తున్నాం, ఒక మంచి బెటర్ పొజిషన్ కొరకు ప్రయత్నిస్తున్నాం, వాటి కొరకు ప్రార్థన చేయొద్దు అనేది నా ఉద్దేశం కాదు. దయచేసి గమనించండి. దానికే నువ్వు ఒక అరగంట ప్రార్థన చేయగలిగితే పరలోక సంబంధమైన వాటి కొరకు ఇంకెన్ని గంటలు ప్రార్థించాలనేది నా ఉద్దేశం. మన సంఘంలో ఎవరైతే కొత్త జాబుల కొరకు ఎదురు చూస్తున్నారో అందరి జీవితాల్లో వితిన్ 3 months ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక, ప్రతి ఒక్కరి జీవితంలో జరుగును గాక. కానీ ఎప్పుడంటే ఎలుగెత్తి ప్రార్థించండి, దేవుని పని జరగాలి. ఎలుగెత్తి ప్రార్థించండి, దేవుని కార్యాలు జరగాలని. అప్పుడు దేవుడు నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన చేద్దాము. దేవుడు మనకి సొంత మందిరం ఇవ్వాలని ప్రార్థించండి. మొదటి ప్రార్థన చేయండి, బిగ్గరగా ప్రార్థించండి. ఎవరైనా మీలో ప్రేరేపించబడిన వారు బిగ్గరగా ప్రార్థించండి. ఎవరు ప్రార్థన చేయగలరు? మైక్ ఇస్తున్నాను, బిగ్గరగా ప్రార్థించండి. దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ఆత్మల సంఖ్య పెరగాలని ప్రార్థించండి. ఎలుగెత్తి ప్రార్థించగలిగిన వారు ముందుకు వచ్చి ప్రార్థించండి. కన్నీరు కార్చి ప్రార్థించగలను నేను. దేవుడు మన పరిచయను ఆశీర్వదిస్తున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తున్నాడు, అనేక ఆత్మలు సంపాదించుకునే వారుగా దేవుడు చేస్తున్నాడని ఎవరైతే ఇష్టపడుతున్నారు రండి. ఒకరు నేను ఆహ్వానం పలుకుతున్నాను, ముందుకు వచ్చి ప్రార్థించు. ప్రార్థించు. మన ప్రార్థనాంశం ఏంటో తెలుసా? మన చర్చికి లారీ కాదు, బస్సు రావాలి. ప్రార్థించండి. మా తండ్రి, మా ప్రభువా నాయనా, నీకు వందనాలు, 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 వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని వేల దూతల చేత పోడబడుచున్న మా రాజా, మా తండ్రి నీకు వందనాలు నాయన, వందనాలు, వందనాలు, స్తోత్రాలు రాజా. నాయన 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 ఇవి 2017 సంవత్సరంలో ప్రభువా నాయన విస్తార ఆత్మలతో ప్రభువా నాయన మమ్మల్ని నాయన ఈ సంఘములో నింపబోచున్నావు నాయన. నాయన ఈ దేశంలో ఎంతో కోత ఉంది ప్రభువా, కోచేవారిని లేకపోవచ్చున్నావు. నీకు వందనాలు ప్రభువా నాయన, నీకు స్తోత్రాలు నాయన. నాయన సంఘ సరిహద్దులు విశాలపరచబోచున్నావు నాయన, నీకు వందనాలు నాయన. నాయన 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 నీకు వందనాలు ప్రభువా నాయన. మా సంఘమును నాయన అభివృద్ధి పరచండి నాయన, మా సంఘమును నాయన ఆశీర్వదించండి ప్రభువా నాయన. నాయన మా సంఘ అవసరతలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. నాయన 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 నూతనమైనటువంటి బస్సుల్లో మేము నాయన సంఘములకు వెళ్ళడానికి ఈ సంవత్సరంలో సహాయం దయచేయండి నాయన. నాయన నాయన మ్యూజిక్ వాయించే వారిని, నూతనమైన వారిని తీసుకురండి ప్రభువా, నీకు వందనాలు నాయన. నాయన నాయన పాటలు పాడే వారిని కూడా మా మందిరానికి నడిపించండి ప్రభువా, నీకు వందనాలు నాయన. నాయన 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 మందిరంలో బిడ్డలు నాయన నాయన పురుకల్పండి నాయన, నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరు నాయన 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 ఒక్క మాటపై ఒక్క దాటిపై నాయన నీ మాట కొరకే నాయన ప్రయాసపడేవారుగా నాయన భారం కలిగి నీ కోసం ప్రభువా నాయన నాయన నీ సువార్తను ప్రకటించేవారుగా అనేక నాయన నీ సంఘానికి తీసుకొచ్చేవారుగా మమ్మల్ని పురుకొల్పండి. మాలో ఉజ్జీవాన్ని లేపండి ప్రభువా, నీకు వందనాలు. 2017 సంవత్సరంలో ప్రభువా నాయన విస్తారమైన పంట కోసేవారుగా నాయన మాలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురండి నాయన. నాయన ఈ 2017 సంవత్సరంలో దైవజనునికి మంచి జ్ఞానమును అనుగ్రహించండి ప్రభువా. నాయన ఏ విధంగా నాయన ఈ 2017 సంవత్సరంలో గొప్ప విస్తారమైన పరిచర్య చేయాలో నాయన నీ పరలోక జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను, నీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. సంఘంకి వచ్చిన ప్రతి బిడ్డను నాయన ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నాయన నీ మెండేరు ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాను. నాయన నాయన సంఘము చుట్టూ నాయన నీ కంచి కాపుదలను అనుగ్రహించు నాయన. కంటిలో ఉన్నటువంటి ప్రదేశాలను అభివృద్ధి పరచమని అడుగుతున్నాను. అనేకమైన నూతనమైన వారిని నడిపించబడిన సహాయం చేయమని అడుగుతున్నాను. తద్వారా సంఘమును నడిపించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. సంఘం వెనుక నాయన ప్రతి ఒక్క
విశ్వాసి ప్రార్థన కలిగి ఉన్న నా సహాయం దయచేయమని అడుగుతున్నాను నాయన. నాయన డర్బెట్ లో ఉన్న ఆయా ప్రాంతాల్లో నాయన కొద్ది మందిగా కూడుకున్న సంఘం కొరకే ప్రార్థించి ఆసక్తి కలిగి ప్రార్థించాను. మూలకు మమ్మల్ని నడిపించమని 2017 సంవత్సరంలో అడుగుతున్నాను నాయన. ప్రతి బిడ్డ ఆసక్తితో నాయన సంఘం కొరకే ప్రార్థించడానికి నాయన పురుకుల పండి ఉజ్జీవాన్ని లేపమని అడుగుతున్నాను ప్రభా. నాయన మా సొంత తెలుగు చేత కానీ నాయన మా ఆలోచనల చేత కానీ మేమేమి చేయలేము కానీ ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ప్రార్థన ఆయుధాన్ని పట్టుకొని ప్రభువా మేము ముందుకెళ్ళడానికి సహాయం దయచేయండి. త్వరలో రానే ఉన్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అడుగుచున్నాను తండ్రి.